పాల్గొనడం కోసం కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ధర్మారావు గారు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా కోసంపూడి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఎన్నో సంవత్సరాల కళ, చిరకాల వాంఛ, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రమాణ స్వీకారం మంత్రిగానో ముఖ్యమంత్రిగానో చేయాలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానుల యొక్క వారి యొక్క కోరిక సో ఈరోజు నెరవేరినట్టు ఉంది. సో ఆయనకి ఉప ముఖ్యమంత్రి అనేది కూడా చర్చ జరుగుతోంది. సాక్షాత్ అమిత్ షా గారు కూడా ట్వీట్ చేసినట్టున్నారు. సో అదే చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రితో పాటు హోమ్ ఇస్తారా లేకపోతే పంచాయతీ రాజ్ ఇస్తారా రెవెన్యూ ఇస్తారా అనేది అయితే ఇంకా స్పష్టత అయితే అధికారికంగా రాలేదు. మెజార్టీ అయితే హోమ్ అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు గారికి ఏమాత్రం తీసిపోకుండా పరిపాలనలో ఆయన భాగస్వామ్యం ఉంటారని. సో మొత్తానికి మీ అధినేత ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది కోసంపూడి గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మొట్టమొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారితో పాటు మిగతా మంత్రివర్గాన్ని అందరికీ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటారు చూసారా, అలాగా ఇది ఆషామాషిగా ఏదో పవర్ స్టారు లేకపోతేనే ఇంకొక మెగాస్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేది ఏదో నల్లైరు నడకగా వచ్చినటువంటి పదవి కాదు. దాదాపు 10 సంవత్సరాలు ప్రత్యక్షంగా అంటే పార్టీ పెట్టిన తర్వాత అనేక ఒడిదుడుకులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, విమర్శలు అంటే ఒకటని కాదు ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కొని కష్టాలంతా తాను భరించాడు. ఈరోజు ప్రతిఫలాన్ని లేకపోతే సంతోషాన్ని అందరికీ పంచుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలామంది చాలా అనుమానాలు, ఈయన 2019లో ఓటమి తర్వాత అసలు పార్టీ ఉంటుందా, అన్నగారికి పార్టీలాగా వేరే పార్టీలో కలిపేస్తారా, అసలు రాజకీయాల్లో ఉంటాడా అంటే ఒకటి కాదు ఇన్ని రకాల విమర్శలు చేసినా తాను అనుకున్నది ప్రజాక్షేమం గురించి జనహితం గురించి అలా నిలబడి ఉన్నాడు. ఆయన ఆ నిలబడి ఉండటం వల్ల ప్రజలు టెస్ట్ చేసి మరీ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. ఏదో ఆయన ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఇచ్చినటువంటి గిఫ్ట్ కాదు, ఆయన్ని టెస్ట్ చేసి ఇచ్చినట్టు గిఫ్ట్ ఇలా ప్రజలు. అంటే ఇక్కడ ఇంకోటి కోసంపూడి గారు, ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాము అనేది కూడా ప్రజలు అనుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసిన తర్వాత అన్ని రకాల టెస్టులు చేశారు. రాజకీయంగా నిలబడతాడా లేడని ముందు, తర్వాత కేవలం విమర్శలకే ఉంటాడా లేకపోతే ప్రతిపక్ష పార్టీ మీద నిందలేయడానికి, అంటే ఎక్కువగా మామూలుగా ఏమైపోతుంది బ్రహ్మనాయుడు గారు, ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పార్టీ మీద నిందలేయడం, బురద చల్లడం ఇదే కార్యక్రమం. అదే పని కదా. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు కూడా ఒక అధికార ప్రతినిధులుగా మాతో సహా మాకు ఇచ్చిన ఆయన ఇచ్చిందంటే వ్యక్తిగత దోషణలకి దూరంగా ఉండాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భాష చాలా ముఖ్యం అనేటువంటి మాట ఆయన చెప్పడం, ఆయన ఆచరించడం కూడా చేశారు. ఆయన్ని వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేశారో మనం చూసాం. కొంత డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో ఆయన భాష, ఆయన మంత్రులు చేసిన భాష, వారి నాయకులు మాట్లాడిన భాష, ఆయన కుటుంబం మీద అన్ని రకాలుగా నిజంగా అది ఎవరైనా అయితే మానసికంగా కుంగిపోతారు. కానీ ఎక్కడ కుంగిపోకుండా అలా నిలబడి రాష్ట్రం గురించి ప్రజల గురించి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున అందుకనే ఈ మధ్యకాలంలో భావోద్వేగాలకు ఎందుకు గురవుతున్నారంటే మెగా జన సైనికులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు. కానీ మొన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలుపొందిన తర్వాత వారి కుటుంబం అంతా చేసినటువంటి కార్యక్రమం, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన చిరంజీవి గారి కాళ్ళ మీద పట్టడం, నమస్కరించుకోవడం, తల్లి గారి కాళ్ళ మీద పట్టడం, అది చూసినప్పుడు అందరు కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అవును, ఆ కుటుంబ బంధం ఆప్యాయతలని చూసి మళ్ళీ రెండోసారి ఈ రోజున ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, వెంటనే మళ్ళీ చిరంజీవి గారికి అన్నయ్య గారి కాళ్ళకి నమస్కారం చేయడం, అదే సందర్భంలో మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆయన అన్నదమ్ములు ఇద్దరిని పక్కన నించోబెట్టుకుని ఆయన అభివాదం చేయడం, అంటే నిజంగాను ఇంతకంటే ఇంకేం కావాలి అనేటువంటి భావన జన సైనికులు వచ్చి అందరికీ ఒక భావోద్వేగంతో కళ్ళంట నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే సొంత కుటుంబంగా భావించారు. ఎందుకంటే ఈ రోజున కేవలం అధికారం అంటే ఏదో అనుభవించడానికి ఆ కుర్చీ ఎక్కి రాచరకంగా భావనలో ఉండడానికి కాకుండా ప్రజాసేవ గురించి అనేటువంటి మాట ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి కూడా మాట్లాడారు. మనం ఎక్కడ కక్ష ధోరణ చర్యలకి ఎప్పుడు ఉండకూడదు, బాధ్యత. లేకపోతే మీరు గమనించారో లేదో, ఎన్నికలు అయిన తర్వాత కూడా గమనించండి, జన సైనికులు ఎక్కడైనా సరే ఎటువంటి కార్యక్రమాలను చేశారా, ఎటువంటి దాడులు చేశారా, ఎటువంటి విమర్శలు చేశారా, ఈ రోజనే కాదు
ఎప్పుడైనా సరే నాయకుడు ఉంటే నాయకుడిని అనుసరింటే అనుచరులు ఉంటారు. అవును. మమ్మల్ని మీకు నేను బ్రహ్మాండంగా మీకే చెప్తున్నాను కదా, నేను టీవీలో కనిపించే మాలాంటి అధికార ప్రతినిధులకు కూడా ఆయన చాలా వార్నింగ్ ఇచ్చేవారు. ఖచ్చితంగా మనల్ని తిడతారు, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు తిడతారు, రకరకాల భాష మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన భాష మీరు మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఉండదు, రాజకీయాల్లో ఎన్నో పడాలి, నేనే పడతాను మీరు పడలేరా అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే నేను అంటుంది కేవలం ఇప్పుడు బర్మన్ గారు ఒక్కటే చిన్న విషయం ఏంటంటే, ఈ పదవి అలంకారాలన్నీ కూడా ఓ ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఇచ్చే కాంట్రాక్ట్. ప్రజలు ఒక కాంట్రాక్ట్గా 5 సంవత్సరాలు ఇచ్చి 5 సంవత్సరాలు చక్కగా పనిచేస్తే కంటిన్యూ ఇస్తారో, 5 సంవత్సరాలు సరిగ్గా పనిచేయకపోతే తీసి వేరే వాళ్ళకి ఇస్తారు కాంట్రాక్ట్. అంతే, ఏ శాశ్వతం కాదు, మన రాచరికమేం కాదు, ప్రజాప్రభుత్వాలు ఇవన్నీ అంటుంది. అది కాకుండా కేవలం నాకు పదవి ఇచ్చారు కదా, నాకు కుర్చీ శాశ్వతం అని ఎక్కడే ఉండిపోతాను, నేను ఒక కోటరీ తీసుకుని ఆ కోటరీలో ఉంటాను, ప్రజలందరూ నాకు సేవకులు, నేనేమో రాజుని అనేటువంటి భావన ఎవరికైనా వస్తే ఎటువంటి వ్యక్తినైనా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు అనడానికి ఒక పాఠం, గుణపాఠం కూడా ఈరోజు ఈ ఎన్నికలు. ఇంకొకటి కూడా ఇక్కడ కూసుంపుడు గారు, కుటుంబం మొత్తం తోడుంటే, కుటుంబం ప్రేమ వాత్సల్యం అండదండలుగా ఉంటే ఏ విధంగా ఒక సాధారణమైనటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు సాధారణమైన వ్యక్తి అని చెప్పాలి, అసాధారణ శక్తిగా ఎదుగుతారు అనే దానికి ఇప్పుడు ఆయన చూపించారు. కుటుంబం అండదండ లేకపోతే ఎలా ఫెయిల్ అవుతాం అనే దానికి నిదర్శనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఆ కుటుంబంలో కూడా ఇన్ని రకాలుగా కష్టపడ్డారో, అంటే తన తమ్ముడు అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా రాకపోయినా చిరంజీవి గారు చేసిన కృషి. అదే సందర్భంలో ఇక్కడ ప్రత్యేకించి మన నాగబాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. దాదాపు ఆయనకి ఇచ్చినటువంటి ఎంపీ పదవిని ఆల్రెడీ ఆయన అనకాపల్లిలో తిరిగాడు పాపం, అవ్వాల్సింది ఆయన. దాన్ని కూడా వదులుకుని నాకు పదవి ముఖ్యం కాదు, ముందు ఒక మంచి వ్యక్తి వెనకాల మనం నిలబడాలి. ఆయన ఎప్పుడూ కూడా తమ్ముడు అని అలా ప్రెసిడెంట్ గారు అధ్యక్షుడు వారే అంటారు సంబోధన కూడా. అంటే ఆ విధంగా చేసి దాదాపు 47 రోజులు కంటిన్యూస్గా పిఠాపురంలో ఉండి అన్ని వర్గాలతో మాట్లాడి, అంతే ఒకటి అంటే ఇక్కడ తమ్ముడు అన్నానే కాకుండా ఒక మంచి వ్యక్తి, ఒక లక్ష్యం గురించి పోరాడుతున్న వ్యక్తికి మనం అండగా నిలబడాలి. అతని వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, అతను సంపాదించిన సొమ్ము అంతా కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు తప్ప దాచుకునే వ్యక్తి కాదు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, అతని వల్ల మేము కూడా మాటలు పడ్డా ఇబ్బందులు పడ్డా అది ప్రజల గురించే అనేటువంటి భావన వచ్చినప్పుడు ఆ కుటుంబ బంధాల విధానాలన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఎందుకు వస్తుందండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మనకు సంబంధం ఏంటి, ఆయన అన్నయ్య దగ్గర లేకపోతే వాళ్ళ తల్లి దగ్గర కౌలించుకుంటే మనకు వచ్చేది ఏంటి, కానీ మన కుటుంబం అనేటువంటి ఫీలింగ్ ఏర్పడింది. అక్కడ బంధాలు బంధుత్వాలు ఇలా ఉండాలి, ఉన్నప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక పాజిటివ్ వేవ్లో ఉన్నప్పుడే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలి కుటుంబానికి అంటే ఒక సంకేతం ఇచ్చారు. నేను అంటుంది ఇవన్నీ కూడా అదేనే కాకుండా ప్రభుత్వం అన్నా లేకపోతే అధికారం అన్నా ఏదన్నా ఏ విధంగా ఉండాలనేది చూపించారు ఈ రోజున. అదే సందర్భంలో ఇప్పుడు మీరు ఇది కూడా మాట్లాడచ్చు, ఇది పదవుల గురించి. 164 మంది గెలిచారు బ్రహ్మనాయుడు గారు. 164 మందిలో అసలు ఆ కూర్పు సామాజిక న్యాయం చేయాలి, అదే సందర్భంలో జిల్లాల వారీగా న్యాయం చేయాలి, మామూలుగా కాదు. అదిలో జిల్లాల వారీగా ఉంటారు, మళ్ళీ దాంట్లోని సీనియర్లు అంటారు, కొంతమంది జూనియర్లు అంటారు, కొత్తగా కొత్త ఎవరు ఒక అంశం మీద క్లారిటీ ఇవ్వండి. గత ప్రభుత్వం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత క్యాబినెట్లో, ఫస్ట్ విడత క్యాబినెట్లో కొడాల నాని గారికి ఇచ్చినట్టున్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి, 2వ విడత క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు, క్యాబినెట్లో తీసుకోలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంటే ఎన్డీఏ కూడా మనకు రెడ్డి సామాజిక వర్గం నుంచి 3కి అవకాశం ఇచ్చింది. సో అంటే ఇక్కడ ఏ సామాజిక వర్గం మీద పక్షపాత దూరం లేదు, అందరూ సమానమైనటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఖచ్చితంగా అదే అంటున్నాను నేను, సామాజిక న్యాయం పాటిస్తానే కొత్త భాగాలకి అంటే సమాజానికి ఏదో చేయాలనే ఉత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తులకు కూడా ఈ రోజు మంత్రి పదవులు ఇచ్చారు. దాంట్లో నాకు చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు, దాదాపు 17 మంది మంత్రుల్లో కూడా నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా ఊహించలా వారికి మంత్రి పదవి వస్తుంది అనేది కూడా ఊహించలా. ఏదో ఎమ్మెల్యేగా గెలుస్తాం అనేటువంటిది అనుకున్నారు. కందుల దుర్గేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి, గతంలో ఎమ్మెల్సీ చేశారు కానీ ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాసంశెట్టి సుభాష్ అని రామచంద్రాపురం నుంచి రామచంద్రాపురం నుంచి బ్రహ్మాండమైనటువంటి. అంటే నేను అంటుంది సంజయ్ రాణి గారు అక్కడి నుంచి, నేను అంటుంది అందరూ కొత్త ముఖాలైనా వాళ్ళకి ఎలా ఉంటుందంటే సమాజానికి ఏదో చేయాలనే తపన, ఆ తపనతో వాళ్ళని గుర్తించి అంటుంది అటువంటి వాళ్ళని గుర్తించి వారికి మంత్రి పదవులు ఇవ్వడం, వాళ్ళకి మీద బరువు బాధ్యతలు పెట్టడం, అదే విధంగా మిగతా అంటే సామాజిక న్యాయం పాటిస్తానే ఈ విధమైనటువంటి కొత్త రక్తానికి అంటే ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారో, ఏ వర్గాలకు ఇస్తారో. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ పెట్టేస్తారనేటువంటి అటువంటిది లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు అంటే అధికారంలో ఉన్నవారు ఎవరైతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఎక్కువ పెట్టేస్తారనేది లేకుండా అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ కూర్పు ఏర్పడింది కాబట్టి అందరూ